10Kలో వచ్చేసి మంచి బూస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న మొబైల్స్ అయితే చెప్తాను. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే అలా సెట్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ మొబైల్ చూసేద్దాం. ఇంకా ఇదే ఆ మొబైల్ టాప్ 5లో ఉంది. ఇదే రియల్మీ C3 అనమాట. గేమింగ్ వచ్చేసి పర్ఫార్మెన్స్ అయితే త్వరలో కొట్టేస్తుంది. 8Kలో వచ్చేసి మంచి బడ్జెట్ మొబైల్ అయితే అని చెప్తాను నేనైతే. 16.5 ఇంచెస్ డిస్ప్లే అయితే వస్తుంది. ఇక్కడ 5000 mAh బ్యాటరీతో. ఇంకా దాని ప్రాసెసర్ వచ్చేసి హీలియో G70 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇంత మంచి బడ్జెట్లో రివర్స్ ఛార్జింగ్ కూడా వస్తుందండి. ఇందులో వచ్చేసి రియల్మీ C3 బయలుదేరి రియల్మీలో తీసుకున్నట్లయితే గేమింగ్ పర్ఫార్మెన్స్ అండ్ రివర్స్ ఛార్జింగ్ పాటు చాలా అయితే ఉంటాయి దీంట్లో వచ్చేసి. అండ్ కెమెరా వచ్చేసి ట్రిపుల్ కెమెరా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి 15 MP కెమెరా అయితే ఉంటుంది. రియర్ వచ్చేసి 15 MP మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చూసుకోకూడలేదు, త్వరలో కొట్టి పాడేస్తుంది. కెమెరా వచ్చేసి క్రోమో బూస్ట్ అనే ఒక టెక్నాలజీని అయితే యూజ్ చేశారు. చూసారా, పిక్చర్ అనేది చాలా కలర్ఫుల్గా వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఎలా ఉంటుంది, ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఇట్లా మంచి డిస్ప్లే అయితే తీసుకొచ్చున్నారు. ఇందులో వచ్చేసి మనకి ఈ మొబైల్ వచ్చేసి 8000 లేదా 6000 స్టోరేజ్ అలా తీసుకోవచ్చు. 90 Hz రిఫ్రెష్ రేట్ ఈ మొబైల్ వచ్చేసి. ఇదే ఇన్ఫినిక్స్ హాట్ 50s 90 Hz రిఫ్రెష్డ్ స్మూత్ డిస్ప్లే అయితే వస్తుంది. ఈ మొబైల్ వచ్చేసి చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఇంత మంచి 10Kలో మంచి బడ్జెట్ అయితే ఫోన్ ఇది. ఇందులో వచ్చేసి 90 Hz రిఫ్రెష్ స్మూత్ డిస్ప్లే అండ్ బ్యాక్ సైడ్ కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఇక్కడ మనకు చూసుకుంటే కెమెరా అయితే ఉంటుంది. ప్రాసెసర్ వచ్చేసి మనకి మీడియాటెక్ డైమెన్సిటీ అయితే ఉంటుంది. ప్రాసెసర్ అయితే చాలా తొలగొట్టేస్తుంది. ఇంకా ఫింగర్ ప్రింట్ మీకు లాక్ కూడా ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇస్తున్నారు మనకి చూసుకుంటే. అలాగే ఇందులో చాలా బెటర్ అని చెప్పొచ్చు. బ్యాక్ సైడ్ కెమెరా అయితే చాలా బూస్ట్ పర్ఫార్మెన్స్ అల్ట్రా 4Kలో అయితే రికార్డ్ తీసుకోవచ్చు ఇంత మంచి బడ్జెట్లో అయితే. మనమైతే ఇక్కడ బ్యాటరీ వచ్చేసి అల్ట్రా లాంగ్ 5000 mAh బ్యాటరీ అయితే వస్తున్నారు మనకి. ఇక్కడ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ. ఇది కూడా ఒక మంచి బడ్జెట్ ఫోన్ అయితే నేను చెప్తాను. ఇది కూడా 4th ప్లేస్లో ఉంది. ఈ మొబైల్ వచ్చేసి టాప్ 5 బెస్ట్ మొబైల్స్లో అయితే. గేమింగ్ అయితే ఎటువంటి హ్యాంగ్ అనేది ఉండదు. 60 FPS ఫ్రీ ఫైర్ అయితే అల్ట్రాలో పెట్టుకుని ఆడుకోవచ్చు, మ్యాక్స్లో పెట్టుకోవాలి కాబట్టి. టాప్ 5 ఫస్ట్ చెప్పిన మొబైల్లో అయితే ఫ్రీ ఫైర్ అయితే మ్యాక్స్లో పెట్టి 60 FPS హై FPS ఎక్స్ట్రీమ్ ఫ్రేమ్ బూస్ట్ అయితే ఆడుకోవచ్చు మనం చూసుకుంటే. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది లుక్ అనమాట. దీన్ని చూసుకుంటే పౌచ్ కూడా ఇచ్చారు, మంచి పౌచ్ అయితే, ట్రాన్స్పరెంట్ పౌచ్ అయితే ఇచ్చారు. ఇన్ఫినిక్స్ కాదు ఇది. ఇది వచ్చేసి మోస్ట్ అఫోర్డబుల్ 5G స్మార్ట్ ఫోన్ అనమాట ఇది వచ్చేసి. ఎందుకంటే 10Kలో ఇంత మంచి బడ్జెట్ 5G ఫోన్ అయితే ఉంటుంది ఇదైతే. ఇక్కడ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ అయితే ఉంటుంది మనకి చూసుకుంటే. 6300 ప్రాసెసర్, 50 MP సోనీ AI కెమెరా అయితే వస్తుంది. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి చాలా బాగుంటుంది ఈ మొబైల్ వచ్చేసి. అండ్ 2 డిజైన్తో అయితే వచ్చింది ఇదైతే. ఒకటి బ్లాక్, ఒకటి గ్రే కలర్లో ఉంటుంది. ర్యామ్ వచ్చేసి 6+6 GB ర్యామ్ అయితే తీసుకొచ్చారు. ఎక్స్టెండెడ్ ర్యామ్తో అయితే బూస్ట్ అవుతుంది. ఇక్కడ బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ అయితే ఉంది. 1 year వారంటీ అయితే ఇస్తున్నారు, గ్యారంటీ చెప్తున్నారు. బూస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. 90 Hz రిఫ్రెష్డ్ హై బ్రైట్నెస్ డిస్ప్లే అయితే ఇచ్చున్నారు మనకు చూసుకుంటే. 90 Hz రిజల్యూషన్ అయితే ఉంటుంది, రిఫ్రెష్ రేట్. ఇంత మంచి బడ్జెట్లో ఇంత ఫోన్ అంటే నాకు చాలా నచ్చింది. ఇది వచ్చేసి 3rd ప్లేస్లో ఉంది. IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్. ఇంత మంచి బడ్జెట్లో అసలు IP69 అయితే ఇచ్చారు వాళ్ళైతే చూసుకుంటే మనకి. ఇది వచ్చేసి వివో T3. ఇది వచ్చేసి రియల్మీ నార్జో N65 5G. బ్యాక్ సైడ్ వచ్చేసి 3 కెమెరాలు ఉంటాయి. 5G చిప్ సెట్తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 అయితే వస్తుంది ఈ మొబైల్ వచ్చేసి. ఖచ్చితంగా బై చేయాలనుకుంటే టాప్ 2లో అయితే ఉంది. ఇది వచ్చేసి ఖచ్చితంగా బై చేయాల్సిన మొబైల్ అయితే ఇది. ఎందుకంటే మీడియాటెక్ డైమెన్సిటీ ఇంత మంచి బడ్జెట్లో 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇస్తున్నారు.
IP54 అయితే ఇచ్చారు. మళ్ళీ బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చున్నారు. ఇంత మంచి బడ్జెట్లో అసలు 120 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే అయితే ఇచ్చారా అని చెప్పి నాకైతే చాలా ఆనందంగా ఉంది. రియల్మీ ఇంతగా తెగిస్తుంది అనమాట. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 అయితే ఉంది. 5G అయితే ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 3 కెమెరాలు, ఒక ఫ్లాష్ లైట్ అయితే ఇచ్చారు. ఈ మొబైల్ వచ్చేసి ఇన్ఫినిక్స్ హాట్ 50s అయితే లాంచ్ అయితే జరిగింది. ఇది వచ్చేసి అండర్ 9Kలో అయితే మీకైతే అవైలబుల్గా ఉంది ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే. ఈ మొబైల్ వచ్చేసి ఇది కూడా చాలా బూస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. మీకు చూసుకుంటే ముందు ఉంది ముసలి పండుగ అన్నట్టు చేస్తుంది మీకైతే. ఇందులో మెయిన్ వచ్చేసి గేమింగ్ బూస్ట్ అయితే ఉంటుంది. గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే అదరిపోద్ది ఈ మొబైల్ వచ్చేసి. అంతకన్నా నేనేం చెప్పను. గేమింగ్ అదిరిపోద్ది అంటే ఇంకా గేమర్స్కి పండగే కదా. నాకైతే పండగే అనిపించింది. నేనైతే కొంటే టాప్ ఫస్ట్లో ఉంది ఇదైతే. మొబైల్ వచ్చేసి కొంటే ఇదే కొనాలా అని చెప్పి మొబైల్ అయితే అనిపించింది నాకైతే. ఓకే, చూద్దాం. ఇది వచ్చేసి మనకి లాంచ్ అయ్యి చాలా రోజులు అవుతుంది. మీడియాటెక్ డైమెన్సిటీ అయితే ఇచ్చారు. ఇక్కడ చెప్పి అయితే 6300 అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ వచ్చేసి 3 కెమెరా అయితే ఉంది. ఇంకా ఫ్రంట్ సైడ్ వచ్చేసి రియర్ 15 MP కెమెరా అయితే ఉంటుంది. చూసుకుంటే ఎంత బాగున్నాయో చూడండి ఒకసారి. కెమెరాస్ కూడా చాలా బూస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తాయంట. ఓకే, అయిపోయింది. సబ్స్క్రైబ్.